21 నాడు శనివారం రోజున ఈ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర అనేటువంటి గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గణేష్ మరి మౌనిక యొక్క దంపతుల యొక్క కుమార్తె అయినటువంటి చిన్నారి ఆ పాపను తీసుకొని మల్లన్న అనేటువంటి జాతరలోకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా దేవుడు అనేవాడు అందరికీ ప్రీతి కాబట్టి దేవుని గుళ్ళోకి వెళ్ళడం అనేది ఆనవాయితీగా రావడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా కుటుంబంతో కలిసి ఆనందంతో గుడికి వెళ్ళేటువంటి సందర్భంలో మరి కుల దుహంకారంతో ఉన్నటువంటి మరికొంత వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కులంతో దూషించి అక్కడ ఉన్నటువంటి గణేష్ మరియు తన యొక్క సతీమణి అనేటువంటి మౌనికపై దాడి చేసి నీవు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళోకి ఎలా వస్తావు, ఓకేనా, నువ్వు తక్కువ జాతి అని చెప్పేసి నిందిస్తూ అక్కడ ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరిని అమానుషంగా దాడి చేస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న పాప అయినటువంటి చిన్నారిపై పూటి కాళ్ళతో తొక్కి అక్కడ రక్కసి వలె, ఒక రాక్షసి వలె, ఒక మూర్ఖుని వలె, ఒక మృగం వలె ప్రవర్తించి ఆ చిన్నారి పాపపై దాడి చేసి చివరికి ప్రాణాలు పోయేంత వరకు వారు ఆ ఉన్నటువంటి చిన్నారి పాపపై దాడి చేయడం జరిగింది. ఆ చిన్నారి పాప ప్రాణాలు విడిచిపోతూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరి మనిషా మన మృగమా మరి కన్న తల్లి నుండి ఉద్భవించినటువంటి వ్యక్తి లేదా అక్కడ ఉన్నటువంటి కొండల్లో గుహల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అర్థం కావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనిషికి మతం ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం. మనిషికి కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నదో కులం అనేటువంటి మరి వ్యత్యాసంతో ఉన్నటువంటి ఆ మూర్ఖమత్వమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి రజక కులానికి చెందినటువంటి చాకల కులానికి చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి గణేష్ మరియు మౌనిక దంపతులపై దాడి చేసి ఆ చిన్నారిని చంపినటువంటి సంఘటన అక్కడ జరగడం జరిగింది. ఇక్కడ రజక కులం అంటే కేవలం బట్టలు ఉతకడమే కాదు, ఇక్కడ చక్కనైనటువంటి వ్యక్తులైనటువంటి చాకలి ఐలమ్మ ఎవరిపై యుద్ధం చేయడం జరిగింది, అక్కడ పెత్తందారులపై యుద్ధం చేయడం జరిగింది. అక్కడ తన కులంపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై తిరుగుబాటు చేసి వారిపై తిరుగుబాటు చేసి అక్కడ న్యాయం జరిగే వరకు తన ప్రాణాలు అర్పించే వరకు ముందుకెళ్ళినటువంటి చాకలి ఐలమ్మ అలాంటి సంఘంలో పుట్టినటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా మూర్ఖత్వమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వారిపై దాడి చేయడం ఇది అమానుషంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలని చెప్పుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలి. అక్కడ ఉన్నటువంటి చిన్నారికి మరి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి. కాబట్టి ఇక్కడ యావత్ తెలంగాణ మొత్తం ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నవి. అదే విధంగా ఈ జరిగినటువంటి